కృప మీకు తోడయుండి నడిపించునుగాక. నా ప్రియ సంగమా, వినండి జాగ్రత్తగా. రెండో భాగంలోకి మనం వచ్చాం. కొన్ని అనువాయ కారణాల వల్ల మొదటి భాగం వేరైపోయింది. రెండో భాగం నుంచి మెసేజ్ కంటిన్యూ అవుతుంది. యూట్యూబ్ బిడ్డలు వినండి జాగ్రత్తగా. ఇక్కడ కూర్చున్న మీరు జాగ్రత్తగా వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబము దీవించబడడం, నీ కుటుంబము ఆశీర్వదించబడడం, నీ కుటుంబము మేలులు పొందుకోవడం ఎవరి ప్రణాళిక చెప్పండి? దైవ ప్రణాళిక, దేవుని ప్రణాళిక. ఎందుకంటే నీ మేలు కోరేవారి లోకంలో ఎవరు లేరు, నీ క్షేమాన్ని కోరేవారి లోకంలో ఎవరు లేరు, నీ దీవెన కోరేవారి లోకంలో ఎవరు లేరు. చేతనైతే నువ్వు పాడైపోతుంటే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు. చేతనైతే నువ్వు పాడై నీ కుటుంబం పతనమైపోతుంటే పక్క పడి నవ్వే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పడినా, నువ్వు లేచినా, నువ్వు నిలబడినా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను చెయ్యి విడువని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మేలు కోరి నీతో మాట్లాడుతున్నాడు, నీ క్షేమాన్ని కోరి నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది కాబట్టే ఈ మాటలు నీ దాకా వస్తున్నాయి. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదమట ఎన్ని దినాలు? తరతరాలకు ఆ ఆశీర్వాదం అలా నిలుస్తుందట. ఏమండి, వింటున్నారా? బాగా వినండి. ఇద్దరి కుటుంబాలను తీసుకుందాం. ఎగ్జాంపుల్గా మీకు అర్థంగా నేను చెప్తున్నాను. ఈయన కంటే ముందు ఈ మాట పలుకుతున్నది ఎవరు? ఈ మాట చెప్పుతున్నది ఎవరు? ఏం దర్రా గోంతర గప్పలు చూసినట్టు చూస్తున్నారు? ఎవరు చెప్పినారు ఈ మాటలు? నువ్వే కదన్నా. ఆ మధ్య మా ఊర్లో సంఘకాపురు ఉన్నాడు. ఆ మందిరాన్ని కట్టించినటువంటి ఆ కొరియా టీం వచ్చింది. అక్కడ నుంచి వస్తే వాళ్ళు ఆ టీం లీడర్, కొరియా టీం లీడర్కు మెసేజ్ అప్పగిస్తే మెసేజ్ చెప్తా మీకు ప్రభు ప్రార్థన తెలుసా అన్నారు. ఓ, అది రాకపోవడం ఏంటి? అందరికీ తెలుసు అనే సంఘం అంతా ఎత్తింది. అప్పుడు నేను మీలాగట్ట కూర్చున్నట్టుండి నేను కూడా ఎత్తిన. మీకు ప్రభు ప్రార్థన నేర్పింది ఎవరు అని అన్నారు. ఆ మెసేజ్ ఉపదేశం అందించేవాడు. మేము ఆడ కూర్చున్నమంతా ఏమన్నాము? ఆయన పేరు స్టాలియన్ సార్ నేర్పించాడు. ఆమె పక్క స్టాలినా ఏమనుకునేదంటే యేసయ్య నేర్పించాడు అని చెప్తారు అనుకునేది అనమాట. మేమేం పేరు చెప్పాం? సంఘకాపురి పేరు చెప్పాం. చెప్తున్న సబ్జెక్టును జాగ్రత్తగా వినండి. అందుకే పొద్దున్న లేస్తానే న్యూస్ పేపర్ ఒక్క పేజ్ కూడా వదిలిపెట్టకుండా కొరికి నమిలి తిని గలేసేలాగా విడిచిపెట్టావు. పొద్దున్న లేస్తే వాట్సాప్ చెక్ చేసుకుని అన్ని ఎప్పుడెప్పుడు అప్డేట్ ఉంటావు. పొద్దున్న లేస్తే నీ డ్యూటీలో అప్డేట్ ఉన్నావు, న్యూస్ పేపర్ చదవడంలో అప్డేట్ ఉన్నావు, నీ చదువులో అప్డేట్ ఉన్నావు, అన్ని విషయాల్లో అప్డేట్ గా ఉన్నావు. వెరీ గుడ్. మరి దీని విషయం అర్థమైతే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచొచ్చు కదా. బైబిల్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ నీకుందా? నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి చెక్ చేసుకో. ఉదయం లేస్తే అన్ని చూడటానికి, అన్ని చదవటానికి తీరుకుంది. కానీ ఉదయం లేస్తానే ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి నీకు వీలు లేకుండా కదూ. లైవ్లో ఉన్న బిడ్డలు, దీన్ని ఎవడు ధ్యానించి, దీన్ని ఎవడు చదివి దీని ప్రకారమని నడుస్తాడో వాడు మాత్రమే నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. దీన్ని చదివి ధ్యానించి వీటి చొప్పున చేసే ప్రతివాడు అప్పుడు ఆ చెట్టు నెల నెలకు కాపిస్తుందట. ఆ రకంగా మీ కుటుంబాలు ఉండునుగాక. ఇన్నాళ్ళు ఒకవేళ అది లేదేమో, ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి బైబిల్ విషయంలో మీరు అప్డేట్గా ఉందురుగాక.
ఉదయం లేచి ఈ వాక్యము యొక్క వెలుగుతో మీ ముఖములు వెలిగించబడునుగాక. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇది చదివినోని ముఖము, అమ్మా ఇది చదువుతున్నోని ముఖానికి పేరిన్లవులు వేయాల్సిన అవసరం లే, మేకప్పులు వేయాల్సిన అవసరం లే. ఇంకేంటివి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లే, నానాక పెంటల్లో పుయ్యాల్సిన అవసరం లే. నీ ముఖము ఎప్పుడు వెలిగించబడుతుందో తెలుసా? ఉదయం లేచి ఆయన వాక్యపు వెలుగులో నీ ముఖాన్ని వెలిగించుకుంటే ఆ వెలుగు, ఆ ముఖములో ఆ వెలుగు, ఆ నవ్వు నిత్యము ఉండిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏది పుయ్యాల్సిన అవసరం లే, ఏది పట్టించాల్సిన అవసరం లే. పట్టించేది మేకప్లు అంటే ఇక్కడ మా బావ ఉన్నాడు, గుర్తొస్తుంది ఒక మాట. ఆ మధ్య అక్కను వేసుకోకముందు ఒక సంబంధానికి పోయింటి అనమాట. వినండి జాగ్రత్తగా. ఒక సంబంధానికి పోయినా, ఇది ఎందుకో గుర్తు, ఎప్పుడో జరిగిపోయింది. మా బావ ముఖం చూస్తేనే గుర్తొచ్చింది అది. వినండి, ఒక్కసారి పోయింది, మళ్ళీ ఆడుకోలే. రెండోసారి అక్కని చేసుకున్నా. హల్లెలూయా. ఒక్కసారికి అది ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తుంటే, అదిగో మా వాళ్ళు బలవంతం చేసి ఒక్కసారి వచ్చి చూసిపోతారు అంటే, ఆడికి పోతే దేవునికి మహిమ కలుగును గాక. ఆమె సూచే మసికుండినట్టుందేమి. బావా, మా అక్క మా బావ వచ్చారు నాతో పాటు. బావా వద్దు బావా, బాగాలేదు బావ అంటే, ఎన్ని క్రీములు లేవు, ఎన్ని లేవు ముఖానికి పూసుకుండేది. ఎంతమంది తెల్ల కావడం లేదు. మంచి ఆస్తిపరులు, 2-3 ఇండ్లు ఇస్తారు, మంచి లైఫ్ సెటిల్ అయిపోతుంది. బామర్దే నా మాటిను అంటాడు మా బావ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నల్లగుంటేమి తెల్లగా చేసుకుందాం మనము. హల్లెలూయా. తెల్లగా చేసుకుందాం. వాళ్ళ ఇంట్లో నల్లగా ఉండొచ్చు, మన ఇక్కడ వచ్చి తెల్ల కదా. పుద్దాం, మేకప్లు వేద్దాం, గోడకు సున్నం కొట్టేటేద్దాం. కాబట్టి నీ ముఖము వెలిగించబడటానికి నువ్వు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లే, ఏది నీ ముఖానికి పూసుకున్న అవసరం లే. ఉదయం లేసి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యములో ఉన్న వెలుగు నీ ముఖాన్ని వెలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సంఘమా, వినండి జాగ్రత్తగా. నా దేవుడు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, ఒక శ్రేష్టమైన మాట. నీ కుటుంబము దీవెనకరంగా మారాలని, నా కుటుంబము దీవెనకరంగా మారాలని, పరిశుద్ధ లేఖంలో ఉన్న ఈ వ్యక్తి కుటుంబము దీవెనకరంగా మారాలని ఎవరు చెప్తున్నారు, ఎవరు అడుగుతున్నారంటే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? కుటుంబాలను ఆశీర్వదించే దేవాది దేవునికి, కుటుంబాలను దీవించే దేవాది దేవునికి. నీ దీవెన, నీ ఆశీర్వాదము ఏ దేవుని చేతిలో లేదో. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన నీ దీవెన వారి చేతుల్లో లేదు. ఎక్కడికి వెళ్ళిన నీ ఆశీర్వాదం వారి చేతుల్లో లేదు. నీ దీవెన ఏ చెట్టులో లేదు, నీ దీవెన ఏ పుట్టలో లేదు, నీ దీవెన ఏ గుడిలో లేదు, నీ దీవెన ఏ గోపురాల్లో లేదు, నీ దీవెన ఏ మసీదులో లేదు. నీ దీవెన యెరూషలేములో దాగి ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. యెరూషలేములో దాగి ఉంది నీ దీవెన. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారి విందురుగాక. ఏ దేవి దేవతల్లో లేదు నీ దీవెన. ఈ లోకంలో దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. వారిలో లేదు ఈ దీవెన. నీ దీవెన నజరేడిన యేసయ్య చేతిలో మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటనా? ఈ మాటకు కింద కామెంట్స్ రావచ్చు. వినండి నాయనా, వందనాలు. అదేంటి? ఈ దేవుని దగ్గరికి రాకుండా దీవించబడ్డాము కదా, ఈ దేవుని దగ్గర లేకుండా ఆశీర్వదించబడ్డాం కదా, ప్రార్థనలకు రాకుండా మందిరాలకు రాకుండా మేము ఒక కుబేర్లాగా తయారయ్యాము కదా అని అనుకోవచ్చు.
అది ఎప్పుడు నిన్ను విడిచిపోతాదో అది తాత్కాలికమైన దీవెనే కానీ శాశ్వతమైన దీవెన కాదు. కానీ ఇక్కడ నా ప్రభు ఇచ్చే దీవెన నీ తరతరాలకు దీవెన, నీ వంశానికి దీవెన, నీ పిల్లల పిల్లలకు దీవెన. దమ్ముందా ఏ దేవుళ్ళనైనా సరే ఇటువంటి దీవెన ఇవ్వటానికి? నీ దేవుడిచ్చే దీవెన నీతోనే అంతమవుతుంది. నెక్స్ట్ జనరేషన్ వాడు ఉంచుకుంటాడో తాగి అమ్ముకుంటాడో తెలియదు. కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయగలిగిన ప్రతి కుటుంబము నా దేవుని చేతిలో బలముగా ఆశీర్వదించబడతాది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే తరతరాలు ఆ ఆశీర్వాదం ఉండిపోతుంది అని. దావీదు కంటే ముందు ఇంకొక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఈ వ్యక్తి ఎవరి చేతులు ఆశీర్వదించబడ్డాడు? ఈ వ్యక్తిని ఆశీర్వదించబడింది కూడా దేవుడే. ఎవరు దావీదు కంటే ముందున్నాడు? దావీదు కంటే ముందున్న రాజు ఎవరు? దావీదు కంటే ముందున్న వ్యక్తి ఎవరు? ఇసాకా, సౌలా? రైట్. సౌలు కుటుంబం కూడా ఆశీర్వదించబడిన కుటుంబమే. సౌలు కుటుంబం కూడా దీవించబడిన కుటుంబమే. సౌలు కుటుంబం కూడా ప్రభు చేత అభిషేకించబడిన కుటుంబమే. కానీ ఎందుకో ఆ అభిషేకము, ఆ దీవెన, ఆ ఆశీర్వాదము వారి పిల్లల 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 మనంత్రము తరతరాలకు ఉండలేకపోయింది, నిలువలేకపోయింది. కారణం, కుటుంబాన్ని ఆశీర్వదించిన కుటుంబ యజమానుడు దేవునిలో నిలబడలేకపోయాడు, దేవునిలో ఉండలేకపోయాడు. ఆశీర్వాదము పొందుకునేంత సేపు ఒక వేషం వేశాడు. తరువాత దీవించబడి రాజ్యము వచ్చి సింహాసనం వచ్చి అన్నీ సమకూర్చబడిన తర్వాత నా అంతటి వాడు లేడన్నాడు. చెయ్యకూడని పని చేశాడు, దేవునికి విరుద్ధమైన పని చేశాడు, దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు, దేవుడు వద్దు నచ్చని పని చేశాడు. తద్వారా ఆ ఆశీర్వాదం తనతోనే వచ్చింది, తనతోనే ముగిసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినడి మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు ఇచ్చే ఆశీర్వాదం సౌలులాగా సౌలుతోనే వచ్చింది, సౌలుతోనే అంతమైపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్నావు, అది నీ దాకా వచ్చి నీతోనే అంతమైపోవాలా, లేకపోతే నీ దీవెన, నీ ఆశీర్వాదం తరతరాలు నీ కుటుంబానికి ఉండాలా? నిర్ణయం చేసుకో. ఒకవేళ ఈ దీవెన నాతో పాటు అంతరించిపోకూడదన్నా, నా తరువాత నా వంశం నా తరతరాలు దీవించబడాలి అని నీకు ఆశ ఉంది కనుక ఈ మాటలు జాగ్రత్తగా విను. సౌలు తర్వాత దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. జాగ్రత్తగా గమనిస్తే ఏమండి, ప్రార్థన. మరి ఈ ప్రార్థన ఎందుకు సౌలు నోట్లో నుంచి ప్రార్థన చేయలేకపోయాడు నాకు అర్థం కాదు. ఈ ప్రార్థన సౌలు చేసి ఉండుంటే, ప్రార్థనకు తగినట్లుగా ఆ వ్యక్తి ప్రవర్తన ఉంటే ఈరోజు ఆ వ్యక్తి దీవెన కూడా ఆ విధంగా ఉండేదేమో అనిపిస్తుంది లేఖనానుసారంగా చూస్తే. అందుకే కృప పొందిన వాడు చేసే ప్రార్థన వేరు, కృపలో నిలిచిన వాడు దేవుని సముఖంలో నుంచి అడిగేది విధానం వేరు. కృపను నిలిచిన వాడు ప్రభు సముఖంలో ఏది ఏ టయానికి ఎలా అడిగి పొందుకోవాలో క్షుణ్ణంగా మనకి తెలుసు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఈ మాటలు ఈ రకంగా ప్రార్థించమని దేవుడు దావీదుకు చెప్పలేదే. మరి దావీదే కృప పొందినవాడు కనుక సౌలు మీద ఉన్నటువంటి ఆ కృప తొలగిపోయి దావీదు మీదకి వచ్చింది కనుక కృప పొందిన వాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి ఒకటి, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. కృప పొందిన వాని ప్రార్థన ఈ రకంగా ఉంటుంది, నేను దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుతున్నాను. ఈ ఉపదేశం ఉన్న నీ కుటుంబాలకు ఆయన కృప తరతరాలు నిలుచునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు కృప పొందినోడు ఈ ప్రార్థన చేశాడు.
మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ కుటుంబం ఈ కుటుంబం ఏమైందో. రైట్. అయితే ఎక్కడి నుంచి ఈయన ఆశీర్వదిస్తాడట? ఆశీర్వదించమని చెప్పాడు, బాగానే ఉంది. దీవించమని చెప్పాడు, బాగానే ఉంది. ఎక్కడ ప్రార్థన చేశాడు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశాడా? ఏకాంతంగా ఉండి ప్రార్థన చేశాడా? తన ప్రార్థన గదిలో ఉండి ప్రార్థన చేశాడా? బాగా వినండి జాగ్రత్తగా. భక్తుల ప్రార్థనలు ఎందుకు ఫలించాయి? భక్తుల ప్రార్థనలు ఎందుకు వృద్ధి చెందాయి? భక్తులు ప్రభువా అని మొరపెట్టగానే ఎందుకు టక్కున దేవుడు జవాబిచ్చాడు? ఈరోజు మనకెందుకు అది జరగకుండా ఉంది? నా ప్రియులారా వినండి జాగ్రత్తగా. ఎక్కడ దావీదు వచ్చాడు, వచ్చిన వ్యక్తి ఎక్కడికి వచ్చాడు, వచ్చిన వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేశాడు, ఎక్కడ దీవించబడి వెళ్ళాడు? హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఎక్కడ వచ్చాడు ఈ వ్యక్తి అంటే యెరూషలేములోకి వచ్చాడట. యెరూషలేములోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే, యెరూషలేములోకి వచ్చి చేసినటువంటి ప్రార్థన నిత్య సీయోనులోనున్నటువంటి దేవాది దేవుడు విని సీయోనులో నుండి దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడంట. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని గణపడదామా. 128 కీర్తన 5వ వాక్యం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం మనము. చాలు, ఇంకా పేపర్లు తిప్పొద్దు, నా వైపు చూడండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా విను. మందిరాలకు రాకున్నా బహుశా నువ్వు ఆశీర్వదించబడే ఉండొచ్చు. లైవ్లో ఉన్న బిడ్డలు, ఇన్నాళ్ళు దేవుడు, దైవము, ప్రార్థన, మందిరము అనేది లేకున్నా నీవు ఆశీర్వదించబడి ఉండవచ్చు ఒకవేళ. కానీ విను, యెరూషలేములోకి రాని వాని దీవెన, యెరూషలేములోనికి వచ్చి ప్రార్థన చేస్తున్న వాని దీవెన తూర్పుకు పడమరకు ఉన్నంత తేడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ చెప్పు సంగతులు మీరు గ్రహింతురుగాక. అర్థమవుతుందా? ఈరోజు మందిరానికి పోతేనా దేవుడు దీవించేది? ప్రార్థనలకు పోతేనా దేవుడు ఆశీర్వదించేది? లేరా ఇలాంటి పలికేవాళ్ళు, ఈ మాటలు చెప్పేవాళ్ళు? అక్కడికి వెళ్తేనా కూర్చొని దేవుడా అంటే ప్రార్థన ఆలకించడా, ఆశీర్వదించబడడా అని పిచ్చి కూతలు కూస్తున్నారు పిచ్చి జనం. కారు కూతలు కూస్తున్నారు కాకిలాంటి జనాలు. నా ప్రియ సంగమా, ఈ మాటలు వింటున్న నీ నోట్లో నుంచి ఆ మాట రాకుండా నా దేవుడు ఉంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. బాగా వినండి. యెరూషలేము బయట ఉన్న వాని దీవెన, యెరూషలేములో ఉన్నవాని దీవెన, యెరూషలేము బయట ఉన్నవాని దీవెన, యెరూషలేములో ఉన్నవాని దీవెన. చాలా ఇంపార్టెంట్ నా సబ్జెక్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అనగా మందిరానికి వస్తున్న వాని దీవెన, మందిరానికి రాని వాని దీవెన. చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే, మందిరాలకు రాకున్నా వెల్ సెటిల్ అయి ఉండవచ్చు, మందిరానికి రాకున్నా నువ్వు గొప్పగా దీవించబడి ఉండొచ్చు, మందిరానికి రాకున్నా నువ్వు గొప్పగా ఆశీర్వదించబడి ఉండొచ్చు, మందిరానికి రాకున్నా, ప్రార్థన చేయకుండా, వాక్యాలు వినకుండా, దేవుడు చెప్పినట్టు వినకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ ఉండి మంచిగా మేడలు, మిద్దెలు, పొలాలు, డబ్బు అన్ని కలిగి ఉండవచ్చు. నేను కాదని చెప్పను. అయితే విను జాగ్రత్తగా, ఆ దీవెన తాత్కాలికమైన దీవెన. ఇట్స్ ఎ టెంపరరీ బ్లెస్సింగ్. ఇది దుష్టుడైన అపవాది నిజదేవుడి దగ్గరికి రాకుండా లోకంలో ఉంటూ యెరూషలేమును ప్రేమించకుండా బయట నిన్ను దీవిస్తుంది. రకరకాలుగా నేను ఆశీర్వదిస్తుంది. ఈ ఆశీర్వాదముతో పాటు లోక సంబంధమైన కార్యకలాపాలు కూడా నీలో ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ధనవంతుడు, గొప్పవాడు, డబ్బున్నోనికి అన్ని అలవాట్లు ఉంటాయి అని పెద్దలు చెప్తా ఉంటారు. ఇది లేదు, అది లేదు అనేది లేదు, అన్ని అలవాట్లు ఉంటాయి. కారణం ఏంటి? వాడు దేన్ని చూసుకొని గర్విస్తాడు? ధనాన్ని బట్టి.
దేన్ని చూసుకొని గర్విస్తాడు? పదవిని బట్టి. దేన్ని చూసుకొని గర్విస్తాడు? వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి. కానీ అందుకే అంటాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు భౌతిక సంబంధమైన సిరి సంపదలను బట్టి గౌరవిస్తారు, సంతోషిస్తాడు, గంభీరంగా కనపస్తారు. కానీ మనమైతే మన ప్రభువైన యేసునందే మనం ఆనందిస్తాము. ఆయనే మన బలము, ఆయనే మన అతిశయము, ఆయనే మన శైలము, ఆయనే మన దుర్గము, ఆయనే మన ఎత్తైన కొండ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అతిశయించువాడు దేవుని యందు అతిశయించాలి. యెరూషలేమునకు రాని వాని దీవెన తాత్కాలికంగా ఉంటుంది, దానితో పాటు వానికి ప్రెజర్ కూడా ఆ విధంగా ఉంటుంది. వినండి జాగ్రత్తగా, ఇప్పుడు చెప్తా ఒక మాట. యెరూషలేములకు రానివాని దీవెన, యెరూషలేములో ఉన్నవాని దీవెన. ఇప్పుడు రానివాని దీవెన గురించి మాట్లాడదాం. ఇదే కదా చాలా మందిలో ఉన్న డౌట్ ఇదే. ఇందాక చెప్పాను కదా, మందిరానికి పోతేనేనా, ప్రార్థనకి వెళ్తేనేనా దేవుడు దీవించింది, లేకుంటే దీవించడా అనేటువంటి ఆ పిచ్చి జనాలు ఉంటారు కొంతమంది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. యెరూషలేముకు రాకుండా, నిజదేవుని దగ్గరికి రాకుండా నువ్వు బయట ఉండి దీవించబడుతున్నావు. ఓకే, మంచిది. విను, నీ దీవెన ఎలా ఉంటుందో. వాని చుట్టూ సంపద ఉంటుంది, కానీ దాన్ని అనుభవించలేడు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కావాలో చెప్పాలంటే, తినటానికి అన్ని రకాలైనటువంటి వసతులు, అన్ని రకాలైన వంటలు ఉంటాయి. కానీ కానీ చెప్పండిరా, తినలేడు. నువ్వు పోయి, అన్నా ఈరోజు నీ పుట్టినరోజు అని అదేంద్రా కర్నూలులో ఫేమస్ స్వీట్లు ఏంది, పుల్లారెడ్డి స్వీట్లు తీసుకొచ్చారన్నా, ప్లీజ్ తీసుకున్నా అంటే, అమ్మో నాకు బెల్లం ఉంది. ఏంది అది? పాత మాటలే. ఏముందంట? షుగర్ ఉందంట. వాని పప్పులో టమాటా పండు ఉండకూడదట. అమ్మో, టమాటా పండు తింటే కిడ్నీలో రాళ్ళు వచ్చాయి. కూరగాయలు, ఆకుకూరలు తినకూడదు. అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించనీకి లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రత ఇంట్లో ఉంది. చూస్తే గొప్పగా ఆశీర్వదించబడి ఉంటాడు. ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళా, చాలా బాధలేసిందండి. ఇల్లు చూస్తే ఇంద్రభవనం లాగా ఉంది. గొప్ప గొప్ప ధనికులు, ఇంద్రభవనం లాగా ఉంది. ఇంకా వానికి అదే పరలోకరం. అది ఇడిచిపెట్టి ఆడుకొచ్చాడు వాడుగా రాడు. అదే వానికి ఒక గొప్ప డూప్లెక్స్, ఇంకా అది ఇడిచిపెట్టి ఆడుకొస్తాడు. అందరి ఎంప్లాయీసే, నెలకు లక్షల లక్షల జీతాలు. వినండి జాగ్రత్తగా. వాళ్ళు చూస్తేనేమో అదేంది, వీల్ చైరా, దొబ్బుకుంటూ పోతారు చూడు హాస్పిటల్లో, నర్సలేళ్ళు వీల్ చైరేనా, దాంట్లో పడి ఉన్నాడు. భార్య చూస్తేనేమో ఇంట్లో అది ఇట్లా తిప్పితే ఈ నుంచి పైకి లేస్తుంది, ఇట్లా నడుములు ఇచ్చేంటాయి చక్కగా, ఇది లేస్తుంది పైకి, మళ్ళీ కిందికి అన్నామనుకో మళ్ళీ సెట్ అవుతుంది. అట్టాటి మంచం కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ మంచం మీద ఎవరున్నారంటే వాని పిల్లమంది, ఆయన భార్య ఉంది. గదులు విశాలంగా ఉన్నాయి. ఏ గది చూసినా రోగిష్ఠుడే, యా గదిలో చూసినా రోగం వచ్చింది. బిడ్డ ఒక దాంట్లో, కొడుకు ఒక దాంట్లో, అల్లుడు ఒక దాంట్లో, ఈడేమో కుర్చీలో. అర్థమవుతుందా? ఇది ఎవడు? దరిద్రుడా కాదు, ఆశీర్వదించబడినోడే. ఏ ఆశీర్వాదం ఇది? యెరూషలేముకు దూరంగా ఉండే ఆశీర్వాదం ఇది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లేని ఆశీర్వాదం, సృష్టికర్తైన యేసయ్య దగ్గరికి రాని ఆశీర్వాదం ఇలాంటి సమస్యలు తీసుకొస్తుంది నీకు. ఒక మాటలో చెప్పాలంటే, చుట్టూ నీళ్లున్నాయి, కానీ ఆ నీళ్లు తాగటానికి పనికిరావు. సముద్రంలోనట ఒక వ్యక్తి బాగా ప్రయాణం చేస్తూ దప్పిగున్నాడట. అన్నా దాన దప్పిగా అవుతున్నాయంట అంటే, నాకు దూడ నుండి, మరి నీ మంచి చేసిన పను, నువ్వు ఉండేది నీళ్ళలో ప్రయాణం చేస్తున్నావురా,
తాగు, కడుపు ఉబ్బితోటి ఎన్ని తాగుతామంటే ఇవి తాగితే తాగకుండానన్నా బతుకుతాం 2 నాళ్ళు, కానీ ఇవి తాగితే స్పాట్లో చచ్చామన్నా అన్నాడట. సముద్రం నీళ్ళండి, అవి తాగకుండానన్నా మ్యాక్సిమం 24 అవర్స్ ఆర్ 48 అవర్స్, ఐ థింక్ కరెక్ట్గా తెలీదు. నీళ్ళు తాగకుండానన్నా ఒక 2-3 రోజులు అట్లా బ్రతకొచ్చేమో, కానీ సముద్రపు నీళ్లు తాగితే ఏటుకు చస్తాడంట. ఇప్పుడు చుట్టూ ఏమున్నాయి మనకి? నీళ్లున్నాయి, కానీ అనుభవించడానికి లేదు. తాగడానికి ప్రయోజనం లేవు, అవి వినియోగించటానికి ఉపయోగపడినవి అవి. ఆ రకంగా లోకంలో ఉన్నవాడు గొప్పగా దీవించబడ్డాడు, కానీ అది యేసయ్య లేని దీవెన, యేసయ్య దగ్గరికి రాని దీవెన, యెరూషలేములో ఉండి దీవించబడిన దీవెన, అది నీకు నిత్య శోకాన్ని, దుఃఖాన్ని తీసుకొస్తా తప్ప శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆ సంపద, ఆ దీవెన నీకు ఉండదు. అదే యెరూషలేముకు వచ్చి నువ్వు దీవించబడితే నీ దీవెన, నీ ఆశీర్వాదము తరతరాలు 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 నా దేవుడు దీవించబడతాడు. కట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. యెరూషలేముకు దూరంగా ఉన్నవాని దీవెన అలాగ దీవించబడదామా, లేకపోతే యెరూషలేముకు వచ్చి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు తరతరాలు ఆ దీవెన పొందుకుందామా? మాట్లాడరే. ఏ దీవెన కావాలి? యెరూషలేములో ఉండి యెరూషలేముకు వచ్చి తీసుకెళ్లే దీవెన కావాలా? యేసయ్యతో కలిసి ఆయన ఇచ్చే దీవెన, ఆశీర్వాదము కావాలా? యేసయ్య లేకుండా, మందిరము లేకుండా, ప్రార్థన లేకుండా లోకపరమైనటువంటి దీవెన కావాలా? ఒక్కసారి మనమే పరీక్షించుకోవాల్సిన విషయం. లైవ్లో ఉన్న బిడ్డలు, ఇదే నీ కుటుంబంలో జరుగుతుంది కదా. ఈరోజు అన్ని అనుభవిస్తున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ నీ ధనాన్ని నువ్వు తినగలవా? తినలేవు. నీ డబ్బును తిని నువ్వు బతకగలవా? బతకలేవు. ఇంకొక మాట చెప్పాలంటే బాధాకరమండి, ఆ వ్యక్తి టీ తాగితే టీలో చక్కెర వేసుకోలేడు. ఉత్త కాపొడో, బ్రూపొడో, ఆపొడో, ఈపొడో, నుగ్గుపొడో, యాదొక్క పొడి వేసుకుని తాగాల. కొనుక్కోలేడా? కాపొడి, బ్రూపొడి కొనుక్కోలేడా? షుగర్ వారం ఎందుకు కొనుక్కోవచ్చు? ఎవరైనా షుగర్ వాళ్ళు వచ్చి మాకు ఇవ్వచ్చు కదా, సంచులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా, ఫ్యాషన్ అయిపోయింది. షుగర్, బీపీ కామన్ అంటున్నారు చాలా మంది. ఎందుకు ఈరోజు ఈ శరీరాన్ని ఇవి ఏలుబడి చేస్తున్నాయి? ఒక్కసారి అర్థం చేసుకో. నీ శరీరాన్ని ఎందుకు ఇవి ప్రభావితం చేస్తున్నాయి అర్థం చేసుకో. ఎందుకు నీ శరీరాన్ని ఇవి వశపరుచుకున్నాయి ఒక్కసారి అర్థం చేసుకో. ఒకవేళ అర్థం కాదేమో, చెప్తున్నాను విను. యెరూషలేముకు దూరం అయితే ఇలాంటి గతి నీకు పడుతుంది. యెరూషలేములోకి వచ్చి సీయోనులో నుండి నా దేవుని దీవెన నీవు నీ కుటుంబం పొందకపోతే ఆ వ్యాధులు, ఆ జబ్బులు కూడా చెప్పండిరా, అంచెలంచెలుగా ఏం చేసినాడు? ఎట్లా రోగాలతో. జనరేషన్ స్పిరిట్లు, వంశపారపరంగా వస్తున్నటువంటి వ్యాధులు, వంశపారపరంగా వస్తున్న జబ్బులు. దావీదు అంటాడు సెకండ్ వేలో, నేను బ్రతుకు దినములన్నీయో నా తర్వాత నా సంతతే ఏ రోగము నా కుటుంబాన్ని ఏలుబడి చేయకూడదు, ఏ వ్యాధులు నన్ను తరమకూడదు, ఏ బీపీ షుగర్లు నా వెంట రాకూడదు. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట, నా సంతతి వెంట, నా పిల్లల వెంట రావాలి. చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదాం. ఈ మాటలు వింటున్న బిడ్డలో, ఈ రోజు నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నిన్ను ఏమి తరుముతున్నాయి, ఏవి వెంటాడుతున్నాయి, ఏవి వేధిస్తున్నాయి?
యెరూషలేముకు దూరమై యెరూషలేముకు వచ్చినటువంటి దేవుని సన్నిధి పోగొట్టుకొని తరతరాలుగా రోగాలు నిన్ను వెంటాడుతున్నాయి, తరతరాలుగా వ్యాధులు నిన్ను వెంటాడుతున్నాయి. ఈ జబ్బు గతంలో ఎవరినైనా ఉన్నదా? ఎస్, మా మమ్మీలో ఇదే జబ్బు, మా డాడీలో ఇదే జబ్బు, మా పెదనాయనలో ఇదే జబ్బు, మా ముత్తాతలో ఇదే జబ్బు, మా తాత ముత్తాతలో ఇదే జబ్బు. కృప పోగొట్టుకున్నాడు. యెరూషలేమును ప్రేమించని వాడు, యెరూషలేములో పాదాలు ఏ రోజు నిలబలేదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జనరేషన్ స్పిరిట్లు అండి. భక్తుడు చేసిన ప్రార్థన అసలు ఎంత ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి, ఎంత ఆశ్చర్యాన్ని కలగజేస్తాయండి. ఏం ప్రార్థన చేశాడో చూడు. ఆయన, నేను బ్రతికే దినములన్నీ కూడా కృప నన్ను వెంటాడాలి, క్షేమమే నా సంతతికి జరగాలి. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. బా, ఏమి ప్రార్థన అండి. కృప వెంటాడాలంట ఆయన సంతతిని, ఆయన సంతతికి అంతా కూడా నిత్యము కూడా క్షేమమే కలగాలట, క్షేమమే రావాలట, దరిద్రత ఏలబడి చేయకూడదట, రోగాలు ఏలకూడదట. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెరూషలేములో ఉన్నవాని దీవెన, యెరూషలేముకు వచ్చిన వాని దీవెన, యెరూషలేములో ఉన్న కుటుంబాలను సియోనులో నుండి ఆశీర్వదించే దేవుని దీవెన ఇది ఏ రకంగా ఉందంటే, ఇది యెరూషలేముకు దూరంగా ఉన్నవాని దీవెన లాంటి దీవెన కాదు ఇది. ఆమేన్. యెరూషలేముకు రాని వాని దీవెన లాంటి దీవెన కాదు ఇది. మరి యెరూషలేముకు వచ్చి యెరూషలేమును ప్రేమించి యెరూషలేముకు వచ్చిన వారి కనుదృష్టి అంతా కూడా నా దేవుని పైకి పెడితే, సియోనులో నుండి నా దేవుని చేత తరతరాలు ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఇదే. యెరూషలేముకు వచ్చిన కుటుంబము, యెరూషలేమును ప్రేమిస్తున్న కుటుంబము తరతరాలుగా ఆశీర్వదించబడే కుటుంబం. ఈరోజు ఏం కావాలి నీకు? టెంపరరీ బ్లెస్సింగ్స్ కావాలా? లైఫ్ లాంగ్ బ్లెస్సింగ్స్ కావాలా? ఆలోచన చేయండి. చెప్పడం పో చెప్తాం, అబ్బో మళ్ళా లైఫ్ లాంగ్ అంట ఇంగ్లీష్ పీసు, మళ్ళా లైఫ్ లాంగ్ బ్లెస్సింగ్స్ అంట, మళ్ళా చెప్పడం మచ్చులు చెప్తాం. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని ఎంతమంది పోవాలంటే అందరు ఎత్తుతారు, బయట వంట చేసేవాళ్ళు కూడా. దాని విధానము, నువ్వు చేతినంత మాత్రాన అబ్బా అని చెప్పి లటకిని పైకి వీక్కుంటాడా? దాని ప్రాసెస్, దాని కృషి, దాని పట్టుదల, దాని ప్రయాస. ఒకడు అనుకున్నాడంట, పొద్దున్న లేచి రాత్రి దాకా పొద్దున పండుకొని తిని ఇష్టానుసారంగా తిని, నేను ఎస్ఐని కావాలా, నేను ఎస్ఐని కావాలా, నేను ఎస్ఐని కావాలా. వాని ముందర ఎన్నో బ్యాచ్లు ఎస్ఐలు అవుతున్నాడు కానీ వాడు కాలేదంట. నీ గోల్ కరెక్ట్గానే ఉంది, నీ ఎయిమ్ కరెక్ట్గానే ఉంది, నీ ఉద్దేశం బాగానే ఉంది, నీ కోరిక బాగానే ఉంది. దానికి తగ్గట్లు కృషి ఎక్కడ, పట్టుదల ఎక్కడ, కసి ఎక్కడ, రోషం ఎక్కడ, దేవుని దీవెన ఎక్కడ? చెప్పడం బాగానే చెప్తాం, నర్రలేని నాలిక ఏదైనా మాట్లాడుతుందట. ఎవడైనా పలుకుతాడా మాట? ఏ మందిరానికి వచ్చి మీరు దీవించబడతారా శపించబడతారా అంటే, క్యా బాత్ కరేరే బేటా, ఏం మాట్లాడుతున్నావు? మందిరానికి వచ్చి ఎవరైనా శాపాలు కోరుకుంటాడా? దీవెన కోరుకుంటారు. దీవెన, బ్లెస్సింగే. ఆ బ్లెస్సింగ్ ఎలా రావాలి, ఆ బ్లెస్సింగ్ ఎలా పొందుకోవాలి? బాగా వినండి. ఇక కొంచెం డెప్త్లోకి వెళ్తున్నా, బాగా విను. కృప మీకు తోడయుండును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మరింత క్లుప్తంగా లోతులోకి తీసుకెళ్లి మాట్లాడును గాక. ఇప్పుడు యెరూషలేములోకి వచ్చిన వాని దీవెన, యెరూషలేములో ఉన్న వాని దీవెన, యెరూషలేములోకి వచ్చినటువంటి వారి కుటుంబపు దీవెనలు, సియోనులో నుంచి నా ప్రభువు ఈయన దీవెన, ఈయన ఆశీర్వాదం ఏ విధంగా ఉంది అంటే, తరతరాలు స్ప్రెడ్ అవుతుందంట, తరతరాలు స్ప్రెడ్ అవుతుందంట. అతని సింహాసనానికి ఇక అవధులు ఉండదు, హద్దులు ఉండదు, స్టాప్ ఉండదు, నాన్ స్టాప్ బ్లెస్సింగ్సే. ఆమేన్, హల్లెలూయా. బాగా వినండి. ఇప్పుడు యెరూషలేముకు వచ్చి, ఎక్కడికి? నువ్వు ప్రార్థన అయిపోయినాక నా దగ్గరికి రా.
దేవునికి మహిమ కలుగునుగా. కూర్చో. ఎక్కడ వింటున్నారు చెప్తుంటే? మీకు ఏమైనా మెంటల్ అయ్యేటట్టు నాకు అర్థం కాదు. వర్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఇయ్యాల్సిన టైంని మీకు ఇచ్చా. ఆ టైంలో ఏం చేస్తారో ఏం తాగుతారో చేసుకోండి. నాకు ఉపదేశంలో డిస్టర్బ్ రాకూడదని ఎప్పటి నుంచో నేను మొత్తుకొని చెప్తున్నా. అదే విరుద్ధంగా చేస్తారు మీరు. రేపు నుంచి ఆడ నీళ్లు ఉండకూడదు. ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మీరే ఈడ నీళ్లు పెట్టాం, బయట పెట్టేసి నీళ్ళు ఉండకూడదు. ఇలా ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని తాగు. ఏంటండి దేవుని సమయాన్ని ఎందుకు దొంగిలిస్తావు? ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఏమంత లెక్క జమలేని పనులు మందిరంలో. చెప్పేది నాకు కాదనా? తోలు తీస్తా ఒక్కొక్కరికి అట్లే. నీ ఇష్టం వచ్చినట్టు ఇది నీ ఇల్లు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు లేచిపోనీకి, ఎప్పుడు పడితే అప్పుడు రానికి. మొరగలేని ఒక మూగ కుక్క సేవకుడు కాదు నేను. క్రమం అన్నప్పుడు క్రమంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, జాగ్రత్తగా వినండి. యెరూషలేముకు వచ్చి కూడా దీవించబడనివ్వకుండా ఒక భయంకరమైనటువంటి శక్తి ఈరోజు కుటుంబాలను ఆవరించింది. ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఎందుకు వాక్యం వింటున్నావు? ఎందుకు అర్పణ అర్పిస్తున్నావు? ఇవన్నీ కూడా నువ్వు దీవించబడాలనే కదా చేస్తున్నది. అయితే యెరూషలేముకు వచ్చి కూడా సీయోనులోనున్న నా దేవుని దీవెన నీపైకి నీ కుటుంబంపైకి రాకుండా ఒక భయంకరమైనటువంటి స్పిరిట్ నీ కుటుంబాన్ని నిలబడి చేస్తుంది. దిగుతే మధ్యలో ఆపలేను. భోజనాలు అయినాయా? అర్ధగంట. మీకు తెలుసు నా చేతికి మైక్ వచ్చే అది నాకు బద్ధ శత్రువుని. అయినా నా సమయాన్ని మీరు దొంగిలిస్తే ఎట్లా చెప్పు? ఎంత మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలనుకున్నాడు తెలుసా ఈరోజు దేవుడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఇంకా ముగించన్న వాళ్ళు చప్పట్లు కొడదాం. వాక్యం చాలనా ముగించన్న వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇంతమంది ఓటేచింది నేనేం చెప్పాలా? వినాలి కదా ఏం చెప్తున్నాను. మీ కరధ్వనులతో మీ
ఇన్నర్లో ఉన్నది తెలియపరిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపు వారం మెసేజ్ నాదే, రేపు వారం ఇది కంటిన్యూ చేస్తా. జాగ్రత్తగా వినండి. అర్థమైపోయింది మీ ముఖాలు చూస్తే. కొందరి ముఖాలు అబ్బా ఏమొస్తుందే అని చూస్తున్నారు. కొందరు ముఖాలు విననట్టే వింటున్నారు, కానీ ఇన్లే యాక్టింగ్లు చేస్తున్నారు కొంతమంది. చెప్పాను కదా, మనసులను చదివాను ఇక్కడ. దీన్ని చదివినోడు మనసులను చదువుతాడు ఖచ్చితంగా. కొడితే చప్పట్లు గట్టిగా. దీన్ని చదివితే మనుషులను చదవచ్చు. ఇది అర్థం కాకపోతే మనుషుల చేతులు మోసపోవచ్చు. అంత నీ చేతిలోనుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు డిస్టర్బ్ చేసావే నువ్వు? దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. నా బాధ అర్థం చేసుకోండి. రైట్, ముగిస్తున్నా. యెరూషలేముకు దూరంగా ఉండి ఆ దీవెన నీకు తాత్కాలికమైన దీవెన. యెరూషలేముకు వచ్చి నువ్వు దీవించబడితే ఆ దీవెన నీ తరతరాలు ఉండే దీవెన. ఓకే, బాగా వినండి. యెరూషలేముకు వచ్చి కూడా మీ కుటుంబాలు దీవించబడకుండా ఒక భయంకరమైన శక్తి ఈరోజు సంఘాలకి వెళ్తున్న కుటుంబాన్ని ఆవరించింది. ఒక భయంకరమైన స్పిరిట్ కుటుంబాల పైన అలా అపాన్ అయిపోయింది, అలా దిగిపోయింది. దాన్ని కనుగొనడం, దాన్ని కనిపెట్టడం నీ తరము కాదు. అది ఏ మంత్రాలకు, తంత్రాలకు, అంతరాలకు లొంగే శక్తి కదా అది. ఎందుకో చెప్పమంటావా? లోకంలో ఉన్న శక్తులు లోకంలో ఉన్న శక్తులతో ఏకమైతాయా, విరుద్ధమైతాయా? చెప్పండి, మీరే చెప్పాలా. లోకంలో ఉన్న శక్తులు, ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాని చెప్తున్నా. ఒక తాగుబోతుడు ఇంకొక తాగుబోతుని మార్చగలడా? ఒక తిరుగుబోతుడు ఇంకొక తిరుగుబోతుని మార్చగలడా? ఒక తిట్టుబోతుంది ఇంకొక తిట్టుబోతుని మార్చగలరా? వేసుకున్నాడు ఇంకొకరిని మార్చగలడా? ఒక ఆకొక్క వేసుకునేది ఇంకొక ఐమిని మార్చగలదా? ఒక సినిమాలు టీవీలు చూసేటోడు ఇంకొక సినిమాలు టీవీలు చూసేటోని మార్చగలడా? ఒక దయ్యపు శక్తి ఇంకొక దయ్యపు శక్తిని వెళ్ళగొట్టగలదా? ఏ మళ్ళా భూమి అక్కడికి ఎందుకు పోతున్నావు? ఆడ 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 5,000 అంటే అంతరం, 10,000 అంటే అంతరం. లేఖనం సెలవిస్తుంది, సాతాను ఎన్నడూ వెళ్ళగొట్టదు. చెప్పండి కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. మార్కు రాసిన సువార్తలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకో. ఎప్పుడొద్దు నేను మళ్ళీ బైబిల్ తెచ్చే ముయ్యన్, మీరు ఇంటికోరు. ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ జరుగుతుంది. మర్చిపోయిన ఆల్ నైట్ ప్రేయర్ అంటే మళ్ళీ చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. ఒక దయ్యపు శక్తి ఇంకొక దయ్యపు శక్తిని ఎన్నడూ వెళ్ళగొట్టలేదు. కానీ ఈరోజు మూర్ఖపు జనము చేస్తున్న మూర్ఖమైన పనులు, ఒక తాగుబోతుడు ఇంకొక తాగుబోతుడు ఫ్రెండ్స్ అవుతారు, కానీ వారికి విరుద్ధం ఉండదండి, వారు ఏకమవుతారు. నీ కుటుంబము ఆశీర్వదించబడకుండా చేస్తున్న ఈ శక్తిని నువ్వు వెళ్ళి ఏ మంత్రశక్తి దగ్గరికి వెళ్ళినా, ఏ దర్గా దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకున్నా, ఎక్కడికి వెళ్ళి ఎన్ని లక్షలు అయిపా చేసుకున్నా ఈ శక్తి నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోదు. మరి ఎలా? హౌ ఇట్ పాసిబుల్? దీని నుంచి విడిపించబడడం ఎలా అంటే, భూ సంబంధమైన ఈ శక్తులను అంతము చేయటానికే పరలోకం నుంచి ఒక శక్తి బయలుదేరి వచ్చేసింది. బిగ్గరగా చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని గణపడదాం. ఆ శక్తితో ఈ లోకపు శక్తులు నీ కుటుంబాన్ని బాగుపడనివ్వకుండా, నీ కుటుంబం దీవెనకరంగా ఉండనివ్వకుండా, నీ కుటుంబం నీ మాట విననివ్వకుండా, నీ పిల్లలు నీ మాట విననివ్వకుండా ఏ శక్తులైతే గడిచిన 11 నెలలు
నీ కుటుంబాన్ని ఆవరించాయో ఆ శక్తిని తరమ కొట్టగలిగింది ఒకే ఒక్క శక్తి. అది దైవిక శక్తి, ప్రభు శక్తి, యేసయ్య శక్తి, పరిశుద్ధాత్మని శక్తి. అందుకే పైనుంచి శక్తి దిగి వచ్చేంత వరకు మీరు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళదు. చప్పలు కొట్టి ప్రభు నామముని గణపరచు. పైనుంచి ఒక శక్తి నీ పైకి పంపిస్తా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఒక అతీతమైన శక్తి, ఒక అసాధారణమైన శక్తి తెలియకుండానే నేను ఆవరిస్తుంది. ఆ శక్తితో ఈ లోకపు శక్తులు అంతమైపోతాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ లోకపు శక్తులతో లోకపు శక్తులు మాట్లాడినవు. ఉదాహరణ చెప్తా. అర్ధగంట ఉంది కదా, నా టైం ఉంది, వాళ్ళు వచ్చి నేను ముగిస్తా. టైం అంటే టైమే కదా నాది. విన్నారు కదా, వినండి. దాంట్లోనే ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ని తీసుకొస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి, ఈ శక్తి నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన, నీ భర్త పైన, నీ భార్య పైన ఉన్నప్పుడు ఏందో అయ్యా, ఏం అర్థం కాలేదు, ఏం దిక్కు తెలియదు అనిపోయి ఒక ఆమె కాడ కూర్చున్నాం అనుకో. ఆమె కళ్ళు మూసుకొని, రా బాలిక రా, నీ రాకకై వేచి ఉంటిని, నీ గృహంలో ఫలాన్ని జరుగుతుంది కదా. అబ్బా, ఏమి చెప్పింది ఆయన. మేమేం చెప్పలేదన్నా, అస్సలు మమ్మల్ని చూడగానే మా సమస్య చెప్పేసిందన్నా. అంతకాటికి గనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంతకాటికి గనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇప్పుడు చిన్న లాజిక్ అర్థం చేసుకుందాం. నిన్ను చూడగానే నీ సమస్య చెప్తే అదెందుకు రోడ్డును కూర్చొని జాతకాలు చెప్తుంది? అర్థమైందా? దాని బెతికెందుకు బస్ స్టాండ్ పాలైపోయింది? వాడెందుకు శిల్కను పట్టుకుని రోడ్ల మరి తిరుగుతున్నాడు? ఆ శక్తి ఏదో ఉంటే వాడే వృద్ధి కావచ్చు కదా, వాడే దీవించబడవచ్చు కదా. ఆమెకి ఆమె అంతరం కట్టుకొని ఆమెనే ఆ శక్తులను పోగొట్టుకోవచ్చు కదా. ఆ అంతరం నీకేసి, ఆ అంతరం నీకేసి, నీ మొలతాడు చుట్టి, నీ మెడతాడు చుట్టి, నీ తాలిబుట్టు చుట్టి ఇదిగో పురుషేతికి కట్టించుకో. ఆడోళ్ళు అయితే పురుషేతికి, మొగళ్ళు అయితే మన చేతికి కట్టాలా. నీ మొగుడు రాత్రి పండుకున్నాక నీ మొగునికి తెలియకుండా మొలతాడు గట్టు. ఇవే కదా చెప్పేది వాళ్ళు. నువ్వే అడుగు కూర్చున్నావు అనుకో, రా రా బాలిక, ఓకే నీ సమస్య ఇది కదండి అనుకో. ఆ లోపల జరిగేది చెప్తున్నా మీకు, శరీర సంబంధం కాదు. ఆమెను బాగా పడనివ్వకుండా, ఆమె భర్తను త్రాగుడు మానివ్వకుండా, ఆమె భార్యను త్రాగుగా వ్యసనాలు మానించుకోకుండా, కుటుంబం ఆశీర్వదించబడకుండా, పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ నువ్వు దేనికోసమైతే పోయావో ఆ శక్తులు ఆ శక్తులతో మాట్లాడతాయి. హలో, లెట్ మీ మీట్ యూ, ఐయామ్ యవనస్తులు నాశనం చేసే శక్తిని నేనే. అర్థమవుతుందా? శరీర సంబంధంగా మాట్లాడలే, లోపల జరిగేది చెప్తున్నా. నేను ఓషిని నువ్వేనా ఈ మంచి పని చేసేది? ఏం చేస్తా ఇప్పుడు? 10,000 5,000 నీ ఖర్చులకు పెట్టుకొని ఇప్పించుకో, ఏదో కొంతరం ఇచ్చి పంపించు. ఒక 4 రోజులు 5 రోజులు బాగుండేటట్టే చేస్తా, బాగుండేటట్టే చేస్తా. తరువాత నువ్వు అంతరం కట్టి పంపిస్తావు కదా, ఇది నేను ఏకమై ఇంకా నాశనం చేస్తాం. హల్లెలూయా. జరిగేది ఇవేనండి. మీరు అంతరాలు కట్టించుకుని వెళ్తాడు చూడు, ఆ అంతరాలలో ఉన్న దయ్యపు శక్తులు ఏంటో మీకు అర్థం కాదు. ఆ రేకులో వాళ్ళు పంపిస్తారు చూడు, ఆ శక్తులు మీకు అర్థం కాదు. అందుకే 4 రోజులు వారిలో పోయి వచ్చినాక ఏమెక్క ఎట్టుంది, బా దేవుని లెక్క తోడైనావే, నా మేలు కోరినావు, అడుగు వచ్చినాక బాగుంది బాగుంది బాగుంది. ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ 10 days బాగుంది అన్నామే. ఏమక్క ఎట్టుంది? ఏమోనే, అప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు గుండె అప్పుడు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకునేది?
72 సార్ల ఇప్పుడు హార్ట్ బీటు 100 దాటిపోతుంది. వచ్చినారా వాళ్ళు? రాలే. ఆదివారం పూట ఖచ్చితంగా వచ్చానా కూడు వానికి లేకుండా ఫోన్లు చేశారు నాకు. ఖచ్చితంగా వచ్చానా, రాలే. చూడు వాళ్ళు ఎవరో రాలే. ఏదో నాకు ఊరు పెడితే యాదిన్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా వచ్చామన్నా. నా ప్రియులారా వినండి జాగ్రత్తగా. అపవాదిని ఎప్పుడు పోగొట్టదు. లోకపు శక్తిని ఎప్పుడు బాగు చేయదు. లోకంలో ఉన్న మనిషిని ఎప్పటికీ బాగు చేయడు. అందుకే లోకంలో పాడైపోయిన మనిషిని బాగు చేయటానికి దేవుడే మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చి మనిషిని బాగు చేశాడు. ఆయన తప్ప నిన్ను బాగు చేసే దేవుడు నరుడు ఎవడు లేడు. ఎవరు లేరు. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ లార్డ్. ఆయనే ఉన్నవాడు అన్నవాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా, మీరు వింటున్నా, మనం ఆరాధిస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి బిగ్గరగా యేసయ్య నామాన్ని గణపరుద్దాం. నీ మేలు కోరేవాడు ఆయనే, నీ క్షేమాన్ని కోరేవాడు ఆయనే. కాబట్టి నీ కుటుంబము యెరూషలేముకు వచ్చినప్పటికీ కూడా సీయోనులో నుంచి ఆయన దీవెన నీ పైకి రానివ్వకుండా ఒక బలమైన శక్తి బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రభు చిత్తమైతే ఈ మెసేజ్ని వచ్చే వారం కంటిన్యూ చేస్తా. ఈలోపు నా ప్రభువు కటాక్షము, నా ప్రభువు కనికరము, నా ప్రభువు కృప, నా ప్రభు యొక్క ఆశీర్వాదము మీ కుటుంబాలకు తరతరాలుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొట్టు చప్పట్లు గట్టిగా. భోజనాలు వచ్చినాయి. అగ్గో, అందుకే కొట్టినారు కదా మీరు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మీ వినికిడిలో పదిలపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. మోకరించి